ఇదే అంశంలో కేసీఆర్కి సంబంధించినటువంటి అంశాలే ముందుకు తీసుకుంటూ పోతూ ఉంటే తెలంగాణకు సంబంధించి భారతీయ జనతా పార్టీతోటి విలీనం అవ్వడానికి లేదా పొత్తు పెట్టుకోవడానికి మీ ఈటల రాజేందర్ లాంటి నాయకులు ససేమీర ఒప్పుకోలేదు, అందుకే మొన్న అసలు పొత్తు కాలేదనేటువంటి ఒక మాట చెప్తున్నారు. అది నాకు సంబంధం లేదు. అంటే కేసీఆర్ రావడానికి మీరు ఒప్పుకోలేదు, వాళ్ళు పొత్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. మీరు చెప్తున్న వార్త నాకు తెలియదు, నాకు సంబంధం కూడా లేదు. ఓకే, ఒకవేళ వస్తే కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే మీ రోల్ ఎట్లా ఉండబోతుంది? నా ఒక్కరి రోడ్డు మీద ఆధారపడి ఉండేది. ఓకే, మా పార్టీ తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మా పార్టీ తీసుకునే నిర్ణయాన్ని చూసే తప్ప పాటించే తప్ప ఏముంటే చెప్పండి. మల్కాజ్గిరిలో ఒకటి మీరు గెలుస్తారని నమ్మకం ఖచ్చితంగా ఉందా మీకు? ప్రజల అభిప్రాయాన్ని బట్టి అయితే గెలుస్తామని నమ్మకం ఉంది. తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయని ఈటల రాజేందర్ గారు భావిస్తున్నారు? 12 సీట్ల పైన వస్తాయని భావిస్తారు. డబుల్ డీ తెలంగాణలో వస్తుందా బీజేపీకి సొంతంగా? పోయినసారి 4 సీట్లు మాత్రమే గెలిచింది బీజేపీ. ఈసారి దేశవ్యాప్తంగా అందులో తెలంగాణ వ్యాప్తంగా మోదీజీనే ప్రధానమంత్రి కావాలని ప్రజలు భావిస్తారు. దీనికే రిలేటెడ్ కేసీఆర్ 10 సంవత్సరాల పాటు అధికారం ఉన్నది, యూపీఏ కూడా 10 సంవత్సరాల అధికారం తర్వాత ఎన్డీఏ మళ్ళీ మోడీ వచ్చిండు. తెలంగాణలో కూడా 10 ఏళ్ల తర్వాత మార్పు జరిగింది. మోడీ గారు కూడా 10 ఏళ్ల పాటు అధికారం ఉన్న తర్వాత ఎందుకు మార్పు జరగకూడదు అనుకుంటారు? ఇష్యూ ఇక్కడనే తేడా ఇక్కడనే వచ్చింది. ఓకే, ఇవాళ 2014లో 273 సీట్లు గెలిచిన మోడీ గారు భారతీయ జనతా పార్టీ, అవును, రెండవసారి 303 సీట్లు గెలిచారు. 303 సీట్లు గెలిచారు అంటే 10 సంవత్సరాల తర్వాత మోదీ గారి గురించి మరింత అర్థమైన ప్రజలు, వారి పని విధానం, వారి నడవడి, వారి దేశానికి తెచ్చిపెట్టిన కీర్తి కావచ్చు, అనేక అంశాలను చూసిన తర్వాత ఇంత గొప్ప నాయకుడు ఉండగా ఇంకో పార్టీకి ఎందుకు ఓటేయాలని చెప్పి పాజిటివ్ ఓటు వస్తుంది. గతంలో ఏ ఇళ్లల్లో అయితే ఎందుకు వేయాలి ఓటు అని చెప్పి అనుకునే వాళ్ళు, మాకేందిలే అని చెప్పి ఓటు వేయకుండా అవాయిడ్ చేసిన వాళ్ళు, ఇవాళ అలాంటి ఇళ్లకి వెళ్ళి అలాంటి సెక్షన్స్ కూడా బయటకు వచ్చి మేము ఓటు వేయాల్సిందే, మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాల్సిందే. ఇది ఇవాళ కనబడుతున్న మార్పు. ఇది కేవలం ఉన్నోళ్ళు దాని కాదు, బస్తీలలో కూడా ఆ భావన ఉంది. ఓకే, ఇంకొక అంశము రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటిది 100 రోజుల పరిపాలనకు మాకు రెఫరెండము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తున్నది అనేటువంటి ఒక మాట ఘంటాపదంగా చెప్తున్నారు. ఈ తినబోతు రుచులు ఎందుకు అన్నట్టుగా మే 4వ తారీఖు, మే 13వ తారీఖున ఎన్నికలు అవుతాయి, జూన్ 4వ తారీఖున ఫలితాలు వస్తాయి. అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తాయి, మాకు ఎన్ని సీట్లు వస్తాయి. లేదంటారా తెలంగాణలో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయితే నడుస్తుంది కదా? అంటే బీఆర్ఎస్ పార్టీ చతికిలబడ్డది కాబట్టి న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ ఉంటుంది. ఓకే, ఫైనల్గా తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇవాళ రేవంత్ రెడ్డిని చూస్తున్నా, ఆనాడు కేసీఆర్ గారు ఏ పని అయితే చేసిండో, ఓకే, డబ్బులు పెట్టి నాయకులు కొనుక్కోడు, పేద ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునేటువంటి కుట్ర చేసుడు, అధికార దుర్వినియోగానికి పాల్పడు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కానీ కార్యకర్తల మీద కానీ వాళ్ళని రకరకాల పద్ధతిలో వేధించడం, ఈ చిల్లర పనులన్నీ కూడా జరుగుతున్నాయి. నా దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇవాళ తెలియదు వాళ్ళకి. ఇవాళ అధికారం ఉంది కాబట్టి కళ్ళు నెత్తికెక్కితే కనపడవు కాబట్టి ఇవి తెలియవు, కానీ డెఫినెట్గా వీళ్ళకి మూల్యం చెల్లిస్తారు. ఇట్లాంటి పిచ్చి పనుల వల్లనే కేసీఆర్కి గుణపడని చెప్పింది అనేది వీళ్ళకి అర్థమైతే వాళ్ళు ఆ పని చేయరు, కానీ చేస్తున్నారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఎన్నికలు, ప్రధానమంత్రిని చేసే ఎన్నికలు, మోడీ గారే రావాలని చెప్పుకునే ఎన్నికలు కాబట్టి వీళ్ళని ఎవరిని విశ్వసించారు. ఇలా మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందండి? తనకు కేంద్ర బిందువు అయిన యూపీలో ఆయన సొంతంగా గెలవలే, ఇవాళ కేరళకు వచ్చిండు ఆయన. 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్లో ఒక్క సీటు గెలిచే స్థాయి లేదు ఈ పార్టీకి. మధ్యప్రదేశ్, బెంగాల్, ఇవాళ అనేక రాష్ట్రాలలో వీళ్ళకి అడ్రస్ లేదు. 40 ఉన్నాయి ఇప్పుడు సీట్లు, వస్తే 35 వస్తే కావచ్చు, 40 వస్తే కావచ్చు, 45 వస్తే కావచ్చు, 50 వస్తే కావచ్చు. 543 సీట్లలో 50 సీట్లు వచ్చిన పార్టీ గెలుతుందా అండి? అందుకని ఇది ఇంపాసిబుల్. ఇంకా 15 అయినా కూడా వీళ్ళు ఆ స్థాయికి వచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ మోడీ గారికి ఇప్పటికే అనేక సర్వేల రూపంలో చెప్తున్నారు, అప్కీ బార్ 400 పార్ అనే నినాదం ఇది నాయకులు ఇచ్చింది కాదు, పార్టీ ఇచ్చింది కాదు, ప్రజాగర్భం నుంచి పుట్టింది. కాబట్టి ప్రజలే దాన్ని అమలు చేసే శక్తివంతులు కాబట్టి డెఫినెట్గా అవి క్రాస్ అవుతాయి. తెలంగాణలో ఏ పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో ఒక మాటలో చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఎట్లుండబోతుంది, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, పోటీ ఎక్కడ ఉంటుంది? నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీకి చాలామంది ఉండే ప్రకారం 0 to 1 అట్లా అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి
ప్రజల అభిప్రాయం ప్రకారంగా 8 to 10 అంటున్నారు. ఓకే. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 4 to 6 అంటున్నారు.